నేను మీ పల్లెటూరు సీను. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు. తెలుగువారి పెద్ద పండగ అయినటువంటి విశిష్ట పండగ అయినటువంటి పండగలలో సంక్రాంతి పండగ ఒకటి. ఈ సంక్రాంతి పండగ 3 రోజుల పండగ. ఈ 3 రోజుల పండుగలో మొట్టమొదటి రోజు భోగి. ఈ భోగి యొక్క విశిష్టతను గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా మా అన్నగారు అయినటువంటి సుధాకర్ నాయక్ గారు తన యొక్క అనుమానమైనటువంటి 3 ప్రశ్నలకు మనము సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దామండి. నమస్కారం అండి సుధాకర్ నాయక్ గారు. ముందుగా హ్యాపీ భోగి. మీకు కూడా హ్యాపీ భోగి అండి. మా తమ్ముడు శ్రీనికి, పల్లెటూరు శ్రీనికి భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అంటే ఈ భోగి పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటి? భోగి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటటువంటి సుధాకర్ గారి ప్రశ్నకు భోగి అంటే ఏమిటంటే రంగనాథ స్వామి యొక్క భార్య అయినటువంటి గోదాదేవి తన యొక్క భర్త ఒడిలో సర్వ సుఖాలను పొందుతుంటుంది. భోగం అంటే ఏమిటి? సుఖము. మరి ఈ సుఖం ఎక్కడ లభించింది? ఈ యొక్క రంగనాథ స్వామి యొక్క ఒడిలో లభించింది సుఖం. అందుకే ఆ సుఖం అంటే ఏమిటి? భోగం. ఈ భోగము ఎక్కడ లభించింది? రంగనాథ స్వామి యొక్క ఒడిలో లభించి కాబట్టి దీనికి భోగం అనేటటువంటి పేరు వచ్చింది, భోగి అనేటటువంటి పేరు వచ్చిందండి. అంటే మామూలుగా జనరల్గా భోగభాగ్యాలు లభించాలి మీకు, మీ కుటుంబానికి అంటూ ఉంటాం కదా, మరి ఈ పండగ ద్వారానే వచ్చింది అనుకోవచ్చా? ఆ భోగభాగ్యాలు లభించాలి అంటారు కదా. అంటే భోగభాగ్యాలు ఎప్పుడు వస్తాయి? ఏదైనా కానీ ఒక కష్టాలు, చెడు దృష్టి, బాధలు ఇవన్నీ ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనకు సుఖాలు లభిస్తాయి. అంటే మన ఆలోచనలు కావచ్చు, మన పాత వస్తువులు కావచ్చు, పాత ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ భగభగమండేటటువంటి మంటల్లో అగ్నికి ఆహుతి చేస్తూ మనము కొత్త రోజులు రావాలి, వెలుగు రోజులు రావాలి, చీకటి రోజులు పోయి వెలుగు రోజులు రావాలి అనే ఉద్దేశంతో ఈ పండుగను జరుపుకుంటామండి. ఇంకొకటి, మరి మంటలు ఎందుకు వేస్తామో అనే మీ అనుమానం ఉండొచ్చు. ఈ మంటలు ఎందుకు వేస్తామంటే సూర్యుడు మామూలుగా మన సంవత్సరానికి 2 ఆయనాలు ఉంటాయండి, ఉత్తరాయణము, దక్షిణాయనం అని. దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దూరంగా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే భూమికి సూర్యుడు దూరంగా ఉంటాడో అప్పుడు ఏం జరుగుతుందంటే భూమి మీద చలి వాతావరణం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ చలి వాతావరణం పెరుగుతుందో రక్షణ కోసము చలిమంటలను ఆశ్రయిస్తూ ఉంటాం. ఆ సెగ ఎప్పుడైతే మన శరీరానికి తగులుతుందో లోపల ఉండేటటువంటి వేడి వాతావరణము, మన శరీరం ఇంటర్నల్గా ఉంటుంది కదండి, ఆ వేడి వాతావరణం ఈ వాతావరణం రెండు కూడా బ్యాలెన్స్ అయ్యి న్యూట్రల్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే న్యూట్రల్లోకి వచ్చేస్తుందో మన ఆరోగ్యం కుదుటపడుతుంది అనే ఉద్దేశంతో మనము భోగి మంటలు వేస్తూ ఉంటామండి. అంటే మనము ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో, అంటే పాతవన్నీ మర్చిపోయి మన కష్టాలన్నీ భోగి మంటల్లో వేసేసి మళ్ళీ కొత్త రోజులు వచ్చి, అంటే ఈ సంక్రాంతి నుంచి, ఎందుకంటే మనకు అన్ని బాధలు కష్టాలన్నీ కూడా భోగి మంటలో వేసేసినాం కాబట్టి ఈ సంక్రాంతి నుంచి మనం ఇంకా ఆనందంగా ఉంటామనే ఉద్దేశం. అంతేనా? అంతే. ఆరోగ్యాలు లభించాలంటాం కదా, ఆరోగ్యం కూడా ఉందండి ఈ మంటల్లో. ఆరోగ్యం ఉంది. మామూలుగా ధనుర్మాసం నెల అంతా కూడా మనము గొబ్బెమ్మలు కోసుకుంటాం. ఆవు పేడతో కల్లాపు చల్లుతాం కదండి. ఈ కల్లాపు చల్లినప్పుడు దేశీ ఆవు పేడలో ఎన్నో సూక్ష్మ క్రిములన్నింటినీ కూడా నశింపచేసేటటువంటి గుణం ఆవు పేడలో ఉంది. మామూలుగా ఆవు పేడ అంటే సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలోనే సైన్స్ ఉందండి. సైన్స్ అంటే ఏంటంటే మన ఆవు పేడ ఉంటుందండి కదండి, ఆ ఆవు పేడను ఈ భోగి మంటల్లో వేస్తే ఆ వాతావరణం, ఆ చుట్టూ వాతావరణం అంతా కూడా గాలిలో మంచి వాతావరణం ప్రారంభమవుతుంది. అంటే మంచి గాలి వస్తుంది, సూక్ష్మ క్రిములన్నీ కూడా నశించిపోతాయి. తర్వాత ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉంటాయి కదండి, ఎప్పుడైతే ఆ ఆవు పేడను తీసుకొచ్చి మనం భోగి మంటల్లో వేస్తామో అప్పుడు శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు, ఇప్పుడు ఈ పొగ ఉంటుందండి కదా, ఈ పొగ అంతా కూడా మనం పీల్చుతూ ఉంటాం. ఆ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? ఆవు పేడలో నుంచి వస్తుంది. అప్పుడు ఆ పీల్చినప్పుడు లోపల ఉండేటటువంటి శ్వాస రంధ్రాలన్నీ కూడా మూసుకుపోయి వస్తుంటే అవి తెరుచుకొని ఆరోగ్యాలు లభిస్తాయి అని అంటారు. అంటే ప్రాచీన కాలంలో వైద్యరంగం అనేది అంత అందుబాటులో లేనప్పుడు ఇటువంటివి, అంటే ఏదైతే ఇప్పుడు మీరు దేశీయ
ఆవు పేడ ఆవు పేడ అని అంటాం కదా, దాన్ని కాల్చి భోగి మంటలో వేయడము, దాని తద్వారా ఏదైతే లభిస్తుందో వాతావరణంలో ఏదైతే మన బ్యాక్టీరియాను చంపి అంటే దాని సుగంధం నుంచి వచ్చే ఏదైతే మనకు మనసుకి కావాల్సిన ఆహ్లాదమైన, సో దానివల్ల దాని నుంచి వచ్చే ఆరోగ్యం అనుకోవచ్చా? ఆరోగ్యమే. అంతేనా? ఎప్పుడైతే వైద్య రంగము అభివృద్ధి చెందని కాలంలో అదే పారిశుద్ధ్య శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు వస్తే ఈ భోగి మంటల దగ్గర కూర్చుంటే బాడీ అనేటటువంటిది ఆటోమేటిక్ రిపేర్ అవుతుంది వాటిని పీల్చడం ద్వారా, ఆ స్మెల్ని పీల్చడం ఆ స్మెల్ని పీల్చడం ద్వారా. అందుకే మీరు ఎప్పుడైనా కూడా చూడండి, మంటల దగ్గర ఉన్నప్పుడు చెమట రంధ్రాలన్నీ కూడా విచ్చుకుంటాయి. ఒకటోది, లోపల ఉండేటటువంటి చెడు అంతా కూడా వచ్చేసి ఇప్పుడే చూడండి, మీకు చెమటలు వచ్చినాయి చూడండి. అంటే మనకి మంట నుంచి బయటకు వెళ్ళిపోతుంది, ఉపశమనం లభిస్తుంది. అందుకే